ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధమని యునైటెడ్ ఎస్సీ ఎస్టీ ఫోరం కాకినాడ నాయకులు పండు అశోక్ కుమార్, ధనరాజ్ శ్యామ్ సుందర్, సిద్ధాంతుల కొండబాబు పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ కచేరీపేట కమిటీ హాల్లో యునైటెడ్ ఎస్సీ ఎస్టీ ఫోరం కాకినాడ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుధవారం దేశవ్యాప్తంగా నిర్వహించే భారత్ బంద్లో భాగంగా కాకినాడలో కూడా బంద్ నిర్వహిస్తున్నట్లు వారు చెప్పారు. విద్యా సంస్థలు, వ్యాపారాలు, సినిమా థియేటర్ యాజమాన్యం తమకు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పిల్లి శివ, పిట్టావర ప్రసాద్, మాతా సుబ్రహ్మణ్యం, బచ్చల కామేశ్వరరావు, రవీంద్ర, గురునాథ్, ఏనుగుపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాకినాడలో కూడా దాన్ని జయప్రదం చేయాలని అన్ని సంఘాలు, అందరు నాయకులు సమష్టిగా నిర్ణయించడం జరిగింది. దీనికి ప్రతి ఒక్క కార్యకర్త సహకరించాలి. అలాగే వర్తక సంఘ ప్రముఖులు, మరి ముఖ్యంగా కాకినాడలో ఉన్న ప్రముఖులందరూ కూడా మాకు సహకరిస్తూ మేము చేసే ఈ ఉద్యమానికి మీ వంతు సహకారం అందించాలి. అలాగే పాత్రికేయ మిత్రులు కూడా ఇది ఎవరికో చేస్తున్న ఉద్యమం వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమం కాదు, ఇది మా హక్కుల గురించి పోరాటం చేస్తున్న ఒక ఉద్యమం కాబట్టి మీ అందరి సపోర్టు కూడా మాకు కావాలి. ఈ విషయం మోడీ గారి దృష్టికి వెళ్ళే విధంగా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లాలని మేము కోరుతున్నాం. ఈ బంద్లోని ప్రతి ఒక్క నాయకులు, ప్రతి ఒక్క సంఘం వారు సహకరించి రేపు బుధవారం జరగబోయే బంద్ కార్యక్రమం ఆర్టీసీ వారు కానీ, అలాగే విద్యా సంస్థలు కానీ, ప్రైవేట్ సంస్థలు కానీ మాకు సహకరించవలసిందే కోరుతున్నాం. భారత రాజ్యాంగం పట్ల మాకు ఇచ్చినటువంటి హక్కులు ఏదైతే ఉన్నదో హక్కుల కోసం మేము పోరాటం చేస్తున్నాము. ఆ పోరాటానికి బదులుగాను ఒక రాష్ట్రం కాదు, మొత్తం భారతదేశం అంతటికే బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఆ కారణంగా కాకినాడ జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా చేయడం జరిగింది. కాబట్టి అందరూ సహకరించి ఈ బంద్ను విజయవంతం చేసి మాకున్న హక్కులు సాధించుకోవడం కోసం మేము చేస్తున్న ప్రయత్నానికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఇచ్చిన బంద్ పిలుపుకి ప్రైవేటు విద్యా సంస్థలు కానీ, వాణిజ్య సంస్థలు కానీ, సినిమా హాల్స్ కానీ అన్ని సంస్థలని దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నది ఏమిటంటే, మేము రాజ్యాంగాన్ని బలోపేతం చేయడానికి ఈ పోరాటం చేస్తూ సుప్రీంకోర్టుని గౌరవిస్తూ ఈ తీర్పును మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తూ రేపు బంద్ను చేస్తున్నాం. కాబట్టి ఈ బంద్ని మీ వంతుగా అందరూ సపోర్ట్ చేస్తూ మాకు ఖచ్చితంగా ఈ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితికి సహకరించవలసిందిగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తాం.